తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర ఇద్దరు వ్యక్తులు పాదరక్షలు ధరించి స్వామివారి దర్శనానికి రావడంపై టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేశారు. ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు చక్రపాణి, వాసుతో పాటు 5గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏపీఎఫ్ సిబ్బందిపై చర్యలకు అధికారులు సిఫార్సు చేశారు. తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర ఇద్దరు వ్యక్తులు పాదరక్షలు ధరించి స్వామివారి దర్శనానికి రావడంపై టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఎవరు చెప్పులు వేసుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ చెప్తూనే ఎందుకు వాళ్ళని సిబ్బంది అలౌ చేశారు? రీజన్ ఏంటి? ఇలా నిన్న ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి నార్త్ ఇండియన్స్ ఇద్దరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పాదరక్షలు ధరించి మహాద్వారం వరకు వచ్చినటువంటి ఘటన పైన టీటీడీ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు వివో శ్యామలరావు పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. వీరిలో ప్రధానంగా 3 చోట్ల చెక్ పోస్ట్ ఉంటుంది. అయితే 3 చోట్ల కూడా తనిఖీలలో పాదరక్షలను గుర్తించకుండా మహాద్వారం వరకు భక్తులు పాదరక్షలు వేసుకొని రావడానికి భద్రతా వైఫల్యంగా గుర్తించిన టీటీడీ అందుకు సంబంధించిన చర్యలను చేపట్టింది. ఇద్దరు భద్రత ఏదైతే టీటీడీ సిబ్బంది ఇద్దరిని, అదేవిధంగా 5గురు సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా సస్పెన్షన్ వేటు వేసింది. దీనికి సంబంధించి ఇవాళ శ్యామలరావు ఇవాళ ఉదయం ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఫుట్పాత్ హాల్లో ఏదైతే తనిఖీలు ఉంటాయో అక్కడ వాటిని గుర్తించకపోవడం, అదేవిధంగా డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్ కూడా దీనిని గుర్తించకపోవడం మహా అపచారంగా పరిగణించినటువంటి టీటీడీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది 6గురు పైన కూడా వేటు వేయాలని చెప్పి ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కూడా ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఏది పట్టించుకోవట్లేదు టీటీడీ సిబ్బంది. అదేవిధంగా ఆ భద్రతా సిబ్బంది కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వారిని మహాద్వారం వరకు వచ్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఘటన పైన అయితే పూర్తిగా టీటీడీ సీరియస్ అయింది. ముఖ్యంగా ఈ భద్రతా సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్ బలగాలు కూడా అక్కడ ఉంటాయి. వారు కూడా దీన్ని గుర్తించకపోవడం భద్రతా వైఫల్యంగా భావించి ఎస్పీ డైరెక్టర్ జనరల్ కూడా సిఫార్సు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 6గురు అయితే అక్కడ విధులు నిర్వహించారు. వాళ్ళందరి మీదుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిఫార్సు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.